హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి ఈరోజు మనం వరల్డ్ మెడిటేషన్ డే. అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నిజంగా అంతర్జాతీయ ప్రపంచ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మన పత్రిజీ సార్ యొక్క కళ కదా ఫ్రెండ్స్ ఇది. నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనేది సార్ యొక్క ఉద్దేశం. మరి అతని కళ ఎంతో చక్కగా నెరవేరింది కదా ఫ్రెండ్స్. మరి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఈ రోజుని డిసెంబర్ 21వ తారీఖు డేట్ని మరి అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది కదా ఫ్రెండ్స్. పత్రిజీ సారు ధ్యానం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పినారు కదా మాస్టర్స్. మరి ధ్యానం ఎందుకు మనము అంటే ప్రతి ఒక్కరూ శాంతిగా ఉండడం కోసం. అలా శాంతిగా ఉండాలి అంటే ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ వెజిటేరియన్స్గా శాకాహారులుగా ఉండాలి. అప్పుడే మనలో శాంతి వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కాబట్టి వాటిని చంపి తినడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మనల్ని ఎవరైనా చంపితే ఎంత బాధ ఉంటుందో, మరి ఆ జీవి ప్రతి జీవి తన జీవితాన్ని గడపడానికి ఈ భూమి మీదకి వచ్చింటుంది. కాబట్టి అలా చేయడం చాలా తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ఉంటే ఈ భూమి మీద ఎంతో శాంతి ఉంటుంది అని. అందుకని ప్రతి ఒక్కరూ మరి శాకాహారిగా ఉండాలి అని మన పత్రిజీ సార్ ఎప్పుడూ చెబుతూ వచ్చారు. మరి మనం ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఎన్నో మార్పులు వస్తాయి ఫ్రెండ్స్. శరీరంలో చక్కగా మన శరీరంలో కానీ మన మనసులో కానీ చక్కని మార్పులు, మన క్యారెక్టర్లో కానీ ఆ మార్పు రావడమే అంటే ధ్యానం చేయడం వల్లనే ఆ చేంజ్ అనేది మనలో వస్తుంది. అంటే జనరల్గా రావచ్చు, లేదనటం లేదు, కానీ ధ్యానం చేయడం వలన చాలా ఎక్కువగా మనలో చేంజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మన శరీరంలో మార్పులు అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంతో చక్కగా జరుగుతుంది ఫ్రెండ్స్. మనము ఒక విధంగా జీవిస్తూ ఉంటాము, కానీ ధ్యానం చేసిన తర్వాత జీవితము ఇంకో విధంగా ఉంటుంది. అంటే అది నేను చెబితే అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఆ ధ్యానాన్ని ఫాలో అయితే చక్కగా మీకు కూడా దాని గురించి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం ఎలా చేయాలి? మరి నిజంగా ధ్యానం అని చెప్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. ధ్యానం ఎలా చేయాలి? చక్కగా సుఖ స్థిరాసనంలో అంటే మనం భోజనానికి ఎలా కూర్చుంటామో అలా కూర్చోవాలి. కింద కూర్చునే వాళ్ళైతే, పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు ఇలా కానీ వేసుకొని కూర్చోవాలి. కళ్ళకు అద్దాలుంటే పక్కకు పెట్టేయాలి. కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాస అంటే ఏమిటి ఫ్రెండ్స్? అంటే మన ముక్కులో ఉచ్ఛ్వాస నిశ్వాసలు, మనం గాలిని వదులుతూ ఉంటాము, పీలుస్తూ ఉంటాము, దానిని గమనించడం అంతే. నాట్ ఎక్సర్సైజ్. ఇలా చేయడం కాదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇలా ఉన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు వింటూ ఉన్నారు, అదే జరుగుతూ ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నాను, అదే జరుగుతూ ఉంది. తింటూ ఉన్నాను, అదే జరుగుతుంది. అదే సహజమైన శ్వాస, న్యాచురల్ బ్రీత్ అంటారు. దానిని మనం గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. ధ్యానం చేయడం ద్వారా నిజంగా మరి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క విషయంలోనూ మనం గుర్తించవచ్చు ఫ్రెండ్స్. ముందు నేను ఎలా ఉంటేని, కొంతమంది కోపం ఉంటుంది, ఆ కోపం తగ్గుతుంది. లేదా ఇతరుల పట్ల ద్వేషము, పగ, ఆ భావాలు ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. అందుకనే ధ్యానం చేయండి అని చెప్తా ఉండేది ఫ్రెండ్స్. కాబట్టి అందరికీ మరొకసారి మరి వరల్డ్ మెడిటేషన్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆనందంగా అద్భుతంగా జీవించండి. ఎందుకంటే మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ అక్కడ నమ్మకం అనేది కావాలి. ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యము బాగుంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది.
మనము చక్కని యంగ్గా ఉంటాము. కాబట్టి మన వయసు కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే వయసు కాదు ఫ్రెండ్స్, మన ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లీజ్ ధ్యానం చేయండి. ఎంతసేపు అంటారా? ఒక్క అర్ధగంట, ప్రతిరోజు ఒక్క అర్ధగంట నాది కాదు అనుకొని మనం చేస్తే చాలు ఫ్రెండ్స్. ఒక్క అర్ధగంట చూడండి, ధ్యానం చేస్తే మీరు మీతో జీవిస్తూ ఉన్నారు. ధ్యానం చేయలేదనుకోండి, ఇన్నేళ్ళు మనం జీవించాం. చూడండి, మనం మనతో ఎప్పుడైనా ఉన్నామా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఉన్నారు ఎప్పుడు మీ భర్తతో కానీ, మీ పిల్లలతో కానీ, మీ అత్తమామతో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఉంటూ ఉన్నారు, కానీ మీతో మీరు ఎప్పుడూ లేరు. ధ్యానం అంటే మనతో మనము ఉండడం. మనం ఎలా ఉన్నాము? ఇతరులను బాధ పెడుతూ ఉన్నామా? మనం తప్పు చేస్తూ ఉన్నామా? ఈ అంతరాత్మ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఆ అంతరాత్మ మనకు ప్రతి ఒక్కటి తెలియజేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు? అదే మరి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటంటే, నేను ఎలా ఉన్నాను, నాలో మార్పు. అదే ఫ్రెండ్స్ మరి ధ్యానం. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.